రక్షణకు మారు పేరుగా చెప్పుకునే బీజేపీలో కయ్యాలు రాజ్యమేలుతున్నాయి. తెలంగాణలోని ఆ నియోజకవర్గ నేతలు గ్రూపులుగా విడిపోయి విభేదాలతో వీధికెక్కుతున్నారు. ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నా ఫలితం ఇవ్వడం లేదు. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? కీచులాడుకుంటున్న నేతలెవరు? రాష్ట్ర నాయకత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇన్సైడ్లో చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీని బలోపేతం చేసేందుకు కొందరు కృషి చేస్తుంటే మరికొందరు దానికి గండికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నేతల మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. దీంతో పార్టీ బలహీనపడుతోందని కమలం క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అందరినీ సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి గెలిపించుకునేలా కృషి చేస్తున్నారు. ఎలక్షన్ కోసం కమలం క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు. కానీ షాద్నగర్ నియోజకవర్గంలోని ముగ్గురు నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీరు క్యాడర్ తో పాటు పార్టీ రాష్ట్ర నేతలకు మింగుడు పడిన పరిణామంగా మారింది. శ్రీవర్ధన్ రెడ్డి 2 సార్లు అసెంబ్లీ, మరో 2 పర్యాయాలు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. అందే బాబయ్య గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి 8,000 పైచిలకు ఓట్లు సాధించారు. టికెట్ ఆశించి భంగపడిన విష్ణువర్ధన్ రెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేసి 31,000 ఓట్లు పొందారు. కానీ పార్లమెంటు ఎన్నికల సమయంలో మళ్లీ కమలదళంలో చేరారు. దీంతో శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య అప్పట్లోనే కినుక వహించారు. శ్రీవర్ధన్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి కోసం పనిచేశారు. ఇక అందే బాబయ్య మాత్రం స్థానికంగా ప్రచారం చేశారు. అయితే షాద్నగర్ లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి మెజార్టీ ఓట్లు వచ్చాయి. ఇతర నియోజకవర్గాల్లో డీకే అరుణకు ఎక్కువ ఓట్లు రావడంతో ఎంపీగా గెలుపొందారు. తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీ 2 వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య ఒక వర్గంగా, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మరో గ్రూపుగా ఉంటున్నారు. దీంతో ఎవరి వైపు వెళ్లాలో తెలియని అయోమయంలో కాషాయ సైన్యం ఉంది. సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ మండల అధ్యక్షుల నియామకంలోనూ 2 గ్రూపుల మధ్య వివాదం జరిగింది. దీంతో ఎంపీ డీకే అరుణ 3 మండలాలను ఒక వర్గానికి, మరో 3 మండలాలను రెండో వర్గానికి ఇచ్చారు. 2 గ్రూపుల నేతలు వేర్వేరుగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ మిషన్ 2028 కు పదును పెడుతోంది. దీంతో పార్టీలోని గ్రూపు విభేదాలు టార్గెట్ కు విఘాతంగా మారే అవకాశం ఉందని గ్రహించిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని సెట్ చేసే పనిలో ఉన్నారు. కానీ ముగ్గురు నేతలు ఎవరికి వారుగా వ్యవహరించడం తలనొప్పిగా మారింది. మరోవైపు ఇటీవల నిర్వహించిన మొగిలిగిద్ద పాఠశాల 150వ వసంతోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. స్కూలు పూర్వ విద్యార్థిగా అందే బాబయ్య చీఫ్ మినిస్టర్ను కలిసి ఆప్యాయంగా పలకరించడం వివాదానికి దారితీసింది. కొందరు నేతలు దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అందే బాబయ్య టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉండేవారు. దీంతో ఇద్దరి మధ్య అప్పటి నుంచి సాన్నిహిత్యం ఉంది. ఆ పరిచయంతోనే మొగిలిగిద్ద పాఠశాల ఫంక్షన్లో ముఖ్యమంత్రిని కలిశారు. పార్టీలోని మరో వర్గం దీనిని వివాదాస్పదం చేయడంతో ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. కమలదళం బలోపేతం కోసం కలిసి పనిచేయాలన్న ఉద్దేశం 2 గ్రూపుల్లోనూ కనిపించడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చకపోతే బీజేపీ పరిస్థితి ఇంకా దిగజారే అవకాశం లేకపోలేదని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని టెన్షన్ పడుతోంది. షాద్నగర్ కమలం పార్టీలో నెలకొన్న పరిస్థితిని పార్టీ నాయకత్వం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.